నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మరో 25 ఏళ్లు నియోజకవర్గాల పునర్విభజన చేయరాదన్న దక్షిణాది జేఏసీ. జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టీకరణ. రాష్ట్రం యూనిట్ గా పునర్విభజన చేయాలన్న రేవంత్. ప్రశ్నించకుంటే చరిత్ర క్షమించదన్న కేటీఆర్. జేఏసీపై బీజేపీ ఎదురుదాడి. ఈ నెలాఖరులోపు 5 ఎకరాలు ఉన్న అన్నదాతలకు రైతు భరోసా. శాసనసభలో తుమ్మల ప్రకటన. అర్హులందరికీ ఇస్తామని స్పష్టీకరణ. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేవన్న కేసీఆర్. కాంగ్రెస్ రాగానే సమస్యలు చుట్టుముట్టాయని విమర్శ. కేంద్రం నుంచి రావాల్సిన నిధుల సాధనపై చంద్రబాబు సమీక్ష. ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు విడుదల చేయించాలని దిశానిర్దేశం. రైతు క్షేమం కోసమే పంట కుంటల నిర్మాణం. మే నాటికి 1,55,000 పూర్తి చేయాలన్న పవన్. సీమ నుంచి కరువు తరిమేద్దామని పిలుపు. ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కొరడా జొలిపించిన కేంద్రం. 357 వెబ్సైట్లను నిలిపివేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్. దేశంలో మరో 25 ఏళ్లు లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను నిలిపివేయాలని డీఎంకే నేతృత్వంలోని జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ తీర్మానం చేసింది. జనాభా దామాషా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకించింది. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని జేఏసీ నిర్ణయించింది. పార్లమెంట్లో దక్షిణాది బలం తగ్గించేందుకు బీజేపీ చేస్తున్న యత్నాలను వ్యతిరేకిస్తున్నట్లు దక్షిణాది రాష్ట్రాల నేతలతో పాటు పంజాబ్, ఒడిశా నేతలు స్పష్టం చేశారు. జనాభా దామాషా ప్రకారం లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనను వ్యతిరేకిస్తూ చెన్నైలో డీఎంకే నేతృత్వంలో ఐక్య కార్యాచరణ సమితి జేఏసీ సమావేశం నిర్వహించారు. తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో 5 రాష్ట్రాలకు చెందిన 14 మంది ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, బీఆర్ఎస్ నుంచి కేటీఆర్, వినోద్ కుమార్ హాజరయ్యారు. కేరళ సీఎం పినరై విజయన్, పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్, అకాలీదళ్ ప్రతినిధులు, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఒడిశా నుంచి బీజేడీ నేతలు, ఎంఐఎం, ఐయుఎంఎల్, ఆర్ఎస్పీ, కేరళ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర విధానాల ప్రకారం కుటుంబ నియంత్రణ పాటించినందున ఉత్తరాది కంటే దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా తక్కువగా ఉందని స్టాలిన్ చెప్పారు. ప్రస్తుత జనాభా దామాషా ప్రకారం డీలిమిటేషన్ జరిగితే దక్షిణాదికి ఆర్థికంగా, రాజకీయంగా నష్టమని, అందుకే వ్యతిరేకిస్తున్నట్లు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ చెప్పారు. పునర్విభజనపై రాజకీయ, న్యాయ మార్గాల అన్వేషణకు సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక తయారు చేసేందుకు నిపుణుల కమిటీ ఏర్పాటును ప్రతిపాదించారు. నిపుణుల కమిటీకి పారదర్శక డీలిమిటేషన్ జేఏసీగా నామకరణం చేశారు. న్యాయ మార్గాల ద్వారా తమ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరముందని స్టాలిన్ తెలిపారు. ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలను డీఎంకే ఎంపీ కనిమొళి వెల్లడించారు. Different leaders from across the parties come together on one single platform, expressing their solidarity and also expressing their concern about the very important issue of delimitation raised by the Tamil Nadu Chief Minister, and together in one voice we stand together to fight for fair delimitation. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వేలాడుతున్న కత్తిలాంటిదని కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్ చెప్పారు. ఈ విషయంలో కేంద్రం ఏకపక్ష చర్యలు సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. If our parliamentary representation is further reduced, while our share of the nation's wealth continues to decline, we will face an unprecedented situation in which both our rightful share of funds and our political voice to demand them diminish simultaneously. It is in the recognition of the gravity of this issue that we are now uniting in protest. The union government's actions, from fiscal policies to language policies to cultural policies to now even the fixation of representation, are destabilizing India's federal system and democratic framework. This cannot be allowed to pass.
పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించేందుకు కేంద్రం కుట్ర చేస్తోందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. తాము గెలిచే రాష్ట్రాల్లో సీట్ల సంఖ్య పెరగాలని, ఓడిపోయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గాలని బీజేపీ కోరుకుంటోందని పంజాబ్ సీఎం భగవత్ సింగ్ మాన్ ఆరోపించారు. పార్లమెంటులో సీట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా ఒకటే ప్రామాణికం కాకూడదని ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సూచించారు. డీలిమిటేషన్లో శాస్త్రీయ పద్ధతి పాటించాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రగతి కాముక రాష్ట్రాలను శిక్షించే అసమగ్ర పునర్విభజన ప్రక్రియను ఉమ్మడిగా అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. ప్రోరేటా విధానం కూడా సరికాదన్నారు. South will not accept population-based delimitation. If BJP does delimitation on population, South India will lose political voice. North will make us secondary citizens. Then states like UP, Bihar, Madhya Pradesh, Rajasthan will dominate rest of the country. We cannot accept it at any cost. Public, political parties and leaders of the South India and Punjab must unite and oppose this move by the BJP. What options are acceptable? My analysis is simple. Narendra Modi can follow Vajpayee's method. Don't increase Lok Sabha for another 25 years. Do delimitation taking state as a unit. Change boundaries of Lok Sabha seats inside state based on the latest census. Increase SC, ST seats in states. 2026లో జరిగే డీలిమిటేషన్ ప్రక్రియలో పారదర్శకత కాని స్పష్టత కాని లేదని ఆందోళన వ్యక్తం చేస్తూ తీర్మానం ఆమోదించారు. 1971 లెక్కల ప్రకారం మరో 25 ఏళ్లు డీలిమిటేషన్ నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎంపీలంతా కలిసి ప్రధాని నరేంద్ర మోదీకి వినతిపత్రం ఇవ్వాలని తీర్మానించారు. సీఎం రేవంత్ రెడ్డి సూచన మేరకు డీలిమిటేషన్పై రెండో సదస్సును వచ్చే నెలలో హైదరాబాద్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. పునర్విభజనతో నష్టపోయే రాష్ట్రాల హక్కుల రక్షణ కోరుతూ బహిరంగ సభ నిర్వహణ, జాతీయ స్థాయిలో సమన్వయం కోసం ఢిల్లీలో కార్యాలయం ఏర్పాటు చేయాలని జేఏసీ సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుత తరుణంలో డీలిమిటేషన్పై ప్రశ్నించకుంటే చరిత్ర మనల్ని క్షమించదని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చెన్నైలో డీఎంకే ఆధ్వర్యంలో జరిగిన అఖిలపక్ష సమావేశానికి హాజరైన కేటీఆర్ డీలిమిటేషన్ అంశంపై అన్ని రాష్ట్రాలు ఏకమవ్వాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాలపై బీజేపీ ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. డీలిమిటేషన్ వల్ల తెలంగాణలో నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుందని చెప్పారు. కుటుంబ నియంత్రణ పాటించిన రాష్ట్రాలను శిక్షించడం సరికాదని కేటీఆర్ హితవు పలికారు. Democracy should not become a mobocracy. We cannot let numbers dictate terms. We cannot let numbers dictate policies. South Indian states, we all know, have been pioneers in administration, in education, in economic production. Yet we are penalized with reduced political power. History will not forgive us if we do not speak up, because this is the time. I think we have to unite. We have to fight against this fundamental inequity. Discrimination against the South is not a new phenomenon. From forcible imposition of Hindi to projects like bullet trains only being confined to the northern part of India, union government's initiatives are clearly discriminating against the southern states. డీలిమిటేషన్ ప్రక్రియపై చెన్నైలో సమావేశానికి వెళ్లిన కాంగ్రెస్, బీఆర్ఎస్లపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. డీలిమిటేషన్ ఇంకా మొదలే కాలేదన్న ఆయన పార్టీలు అవినీతి నుంచి తప్పించుకునేందుకే నాటకాలు ఆడుతున్నాయని అన్నారు. డీఎంకే సమావేశానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ వెళ్లాయంటే ఆ రెండు పార్టీలు ఒక్కటేననే విషయం మరోసారి రుజువైందన్నారు. 6 గ్యారెంటీలపై నుంచి దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ యత్నిస్తోందన్నారు. కేసుల నుంచి తప్పించుకునేందుకు బీఆర్ఎస్కు కాంగ్రెస్ సహకరిస్తోందని ఆరోపించారు. చెన్నైలో మాఫియా ముఠాల సమావేశం జరిగిందని బండి సంజయ్ విమర్శించారు. ఇవాళ మొదటి నుంచి చెప్తున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే. బీఆర్ఎస్ పార్టీ కేసుల నుంచి తప్పించుకోవడానికి కాంగ్రెస్ పార్టీకి సహకరిస్తున్నది. ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. ఇవాళ డీఎంకే పెట్టిన మీటింగ్ ఇద్దరు అనుకోవడం వేరు. మరి తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, వీరిద్దరు ఒక్కటా కాదా మీరు ఆలోచించండి. లిక్కర్ స్కామ్ నుంచి డీఎంకే తప్పించుకోవడానికి ఇవాళ ఈ కొత్త దుకాణాన్ని స్టార్ట్ చేశారు. అదంతా కూడా ఒక మాఫియా మూట. ఇలా మద్రాసులో జరిగేది ఒక మాఫియా మూటల సమావేశం, అది మూటా సమావేశం. అది అక్కడ ఉన్న పార్టీలు అన్నీ కూడా అవినీతి పార్టీలు బీజేపీని బదనాం చేయడానికి చేస్తున్న కుట్రలో భాగం మాత్రమే విషయం వాస్తవం. లోక్సభ, రాజ్యసభ సీట్లలో ఏ రాష్ట్రానికి ప్రాతినిధ్యం తగ్గకుండా, ఏ రాష్ట్రానికి నష్టం లేకుండా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని వైసీపీ అధ్యక్షుడు జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాశారు. జనాభా ప్రాతిపదికన పునర్విభజన చేపడితే దక్షిణాది రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయనే ఆందోళన ఉందని లేఖలో పేర్కొన్న జగన్ అలాంటి పరిస్థితి రాకుండా చూడాలని కోరారు. జనాభా నియంత్రణలో ముందున్న దక్షిణాది రాష్ట్రాలకు నియోజకవర్గాల పునర్విభజనతో నష్టం తప్పదనే ఆందోళన ఉందని జగన్ వివరించారు. ఇదే సమయంలో అన్ని రాష్ట్రాల్లో సీట్ల పెంపుదల ఉంటుందన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటనను స్వాగతిస్తున్నట్టు జగన్ తెలిపారు.
కేంద్రం నుంచి రావాల్సిన నిధులు తెచ్చుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. మరో వారం రోజుల్లో ఆర్థిక సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఆర్థిక శాఖలోని స్థితిగతులపై హైదరాబాద్లోని తన నివాసంలో చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రాయోజిత పథకాలు, కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై అధికారులతో చర్చించారు. కేంద్ర పథకాలకు సంబంధించి అవసరమైన సమగ్ర సమాచారాన్ని అందించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. కేంద్ర పథకాలకు సంబంధించి 5 శాఖల నుంచి నిధులు రావాల్సి ఉందని అధికారులు వివరించగా ఆర్థిక సంవత్సరం ముగిసేలోపు కేంద్రాన్ని సంప్రదించి నిధులు తెచ్చుకోవాలని చంద్రబాబు సూచించారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకునే పంట కుంటల నిర్మాణం చేపడుతున్నామని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం పూడిచెర్లలో పంట కుంటల నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. పంట కుంటల వల్ల భూగర్భ జలాలను మరింత పెంచుకోవచ్చని చెప్పారు. 1,55,000 పంట కుంటలను సద్వినియోగం చేసుకోగలిగితే నీటి సమస్య ఉండదని సూచించారు. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని పవన్ చెప్పారు. మంచి అభివృద్ధి ఉండాలి, రోడ్లు కావాలి, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉండాలి, పంట నేల పచ్చగా ఉండాలి, ఇవన్నీ కోరుకోవడం. దాంట్లో మొదటిది నీటిని సంరక్షించుకోవడం. మనకి రాయలసీమ నేల నీటికి చాలా ఇబ్బంది పడేది. వస్తే భారీ వర్షం వస్తే కానీ నిల్వ చేసుకునే సౌకర్యం లేదు మనకి. 1,55,000 నీటి కుంటలు కానీ మనం ఈ రోజున మన టార్గెట్ మే లోపు అయిపోవాలి. ఎందుకంటే వర్షాలు రాగానే నీటి కుంటలు నిండాలి. అంటే 1,55,000 పాండ్లు గనక నీటి కుంటలు గనక నిండితే 1 TMC వచ్చేస్తుంది అని ఈ పథకం ద్వారా రాష్ట్రంలోని గ్రామాలు స్వయం సమృద్ధిగా మారుతాయి. రైతుల జీవితాల్లో కొత్త వెలుగులు రావాలి. రాబోయే రోజుల్లో అధికారం మళ్లీ బీఆర్ఎస్ తేనని ఆ పార్టీ అధినేత కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేశారు. గోదావరి కన్నీటి గోస పేరుతో పాదయాత్ర చేపట్టిన మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. సింగిల్ గానే మళ్లీ అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. బెల్లం ఉన్న దగ్గరకే ఈగలు వస్తాయన్న ఆయన తెలంగాణను దోచుకోవడానికి కొందరు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. 10 ఏళ్లు తెలంగాణలో ఎలాంటి ఇబ్బందులు లేవని ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మెడపై మోదీ కత్తి పెట్టినా వెనకడుగు వేయలేదన్నారు. తెలంగాణ కోసం ఎప్పటికైనా పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని పునరుద్ఘాటించారు. కాంగ్రెస్ నోటికొచ్చినట్టు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని దిశానిర్దేశం చేశారు. అందరూ ఒక్కో కేసీఆర్లా తయారు కావాలని ఆయన పిలుపునిచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తామనే పగటి కలలను కనడం కేసీఆర్ మానుకోవాలని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బంద్ అయిందని, గత 10 ఏళ్లతో పోలిస్తే తెలంగాణ ఇప్పుడు ప్రగతి పదంలో నడుస్తుందన్నారు. అమావాస్య చంద్రుడిలా ఫామ్ హౌస్ నుంచి బయటకొచ్చిన ప్రతిసారి ప్రగల్భాలు పలకడం కేసీఆర్ కు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. సింగిల్ గానే కాదు, బీజేపీతో బీఆర్ఎస్ జతకట్టినా కూడా మళ్లీ అధికారం కాంగ్రెస్ తేనని మహేష్ కుమార్ చెప్పారు. తెలంగాణలో 5 ఎకరాల వరకు ఈ నెలాఖరులోగా రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. అసెంబ్లీలో వ్యవసాయ శాఖ పద్దుపై జరిగిన చర్చకు సమాధానమిచ్చిన మంత్రి ఆయిల్ ఫామ్ పంటను ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని, రైతులు ఆ దిశగా అడుగులు వేయాలని కోరారు. ఈ సంవత్సరం నుంచి పంట బీమా అమలు చేసేందుకు చర్యలు చేపట్టబోతున్నట్లు మంత్రి తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే 7,625 కోట్లు గతంలో ప్రభుత్వంలో ఆగిపోయినటువంటి రైతు భరోసాని వానాకాలం పంట కోసం రైతు బంధు పేరిటనే ఆనాటికి ఉన్నటువంటి వివరాల ప్రకారంగానే దాన్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. తర్వాత ఈ పంటకు కూడా రైతు భరోసాని విడుదల చేస్తున్నామని చెప్పి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాం. ఇప్పుడు 4వ ఎకరం జరుగుతుంది. ఈ నెలాఖరికల్లా ఈ 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుద్ది అని చెప్పి గౌరవ సభ్యులకు మనవి చేస్తున్నాం. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ అంశంపై శాసనసభలో మాజీ మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య సంవాదం చోటు చేసుకుంది. మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రశాంత్ రెడ్డి, హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. రోడ్లను పీపీపీ విధానంలో నిర్మించట్లేదని, హ్యామ్ మోడల్లో నిర్మిస్తున్నామని కోమటిరెడ్డి తెలిపారు. ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జాప్యంపై కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం చెబుతూ వాకౌట్ చేశారు. ప్రశాంత్ రెడ్డి గారికి ఏంటంటే చివరిగా చెప్తున్నా, ప్రగతి భవన్ లో ఫామ్ హౌస్ లో యాగాలు యజ్ఞాలు చూసుకోవాలనే, సెక్రటరియట్ కట్టాలనే, ప్రగతి భవన్ చూసుకోవాలనే. నాకేమో యాగాలు యజ్ఞాలు లేవు. రోడ్లు వేయాలి, బ్రిడ్జిలు కట్టాలి. తాను నన్ను యాగాలు చేసామని చెప్పి నన్ను అవమానపరిచినాడు. సెక్రటరియట్ కట్టినామని అవమానపరిచినాడు. నేను యాగాలు చేస్తా సార్,
నాకు భక్తి ఉన్నది, దేవుడి మీద భక్తి ఉన్నది సార్. నాకు వాటరు నీళ్ళు నేను అనను సార్. చేపల పులుసు నేను తినను సార్, ఎక్కడంటే అక్కడ సార్. ఇట్లా సార్ యాగాలు చేసామని అనుమానిస్తే ఇక దాన్ని మీకే ఎన్ని దేవాలయాలు కట్టడం మాకే తెలియదు అధ్యక్ష. మేము ఎవరు మతం మీద ఎవరు దేవుని మీద నమ్మం. వారు దాని మీద కాదు అధ్యక్ష. నేను చెప్పిన సమాధానాలకు మైండ్ బ్లాక్ అయ్యి బయటికి వెళ్ళిపోయినాను. కూలిపోయిన కూలేశ్వరం కట్టిన తప్ప వాళ్ళతో ఏం కాదు. తెలంగాణ రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవాస్తవాలతో సభను తప్పుదోవ పట్టిస్తున్నారని ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు. శాసన సభాపతి ప్రసాద్ కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. తెలంగాణలో రోడ్లు, నల్గొండ నియోజకవర్గ కేంద్రంలో రోడ్ల నిర్మాణం, కేంద్రం నుంచి సీఆర్ఎఫ్ నిధుల విషయంలో మంత్రి కోమటిరెడ్డి సభలో తప్పుగా చెప్పారని సభా హక్కుల ఉల్లంఘన కింద చర్యలు తీసుకోవాలని కోరారు. గత ప్రభుత్వం భారీగా బకాయి పెట్టడం వల్లే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేకపోయామని మంత్రి సీతక్క తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించని కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారని శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు కోనమనేని సాంబశివరావు, పల్లా రాజేశ్వరరెడ్డి, పాల్వాయి హరీష్ బాబు అడిగిన ప్రశ్నలకు సీతక్క సమాధానమిచ్చారు. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు కల్పించుకుని ఏటా 2,000 కోట్లకు తగ్గకుండా 9.5 ఏళ్లలో 20,000 కోట్లు చెల్లింపులు చేశామని వివరణ ఇచ్చారు. బకాయిలు ఇవ్వకపోవడంతో కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయని హరీష్ రావు చెప్పారు. విడతల వారీగా చెల్లిస్తామని మంత్రి తెలిపారు. తెలంగాణలో గ్రామీణ స్థాయి పాలనను మరింత సులభతరం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఈ మేరకు రెవెన్యూ శాఖలో కొత్తగా 10,954 గ్రామ పాలనాధికారి పోస్టులను మంజూరు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వీఆర్ఏలు, వీఆర్ఓలుగా పనిచేసి ప్రస్తుతం వేర్వేరు విభాగాల్లో పనిచేస్తున్న వారి నుంచి ఆప్షన్స్ తీసుకుని ఆ పోస్టులు భర్తీ చేయనున్నట్టు ఆర్థిక శాఖ తన ఉత్తర్వుల్లో తెలిపింది. ఇందుకు అవసరమైన తదుపరి చర్యలను తీసుకోవాలని రెవెన్యూ శాఖను ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం నల్లజర్ల మండలం దూబచర్ల గాంధీ కాలనీలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ విగ్రహాన్ని అవమానించిన ఘటనను సీఎం చంద్రబాబు ఖండించారు. అంబేద్కర్ విగ్రహాన్ని అగౌరవపరిచేలా దుశ్చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని ఆదేశించారు. ఘటనపై డీజీపీ, పోలీస్ ఉన్నతాధికారులతో మాట్లాడిన ముఖ్యమంత్రి కుట్రతో ఇలాంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు, ఆయా వర్గాల మనోభావాలు దెబ్బతీసే విధంగా వ్యవహరించే వారి పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించి ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం బలభద్రపురాన్ని వణికిస్తున్న క్యాన్సర్పై ఈటీవీ, ఈనాడు కథనాలకు యంత్రాంగం కదిలింది. జిల్లా ఉన్నత స్థాయి అధికారులు, వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి ఇంటింటి సర్వే చేపట్టారు. సుమారు 2,500 మంది ఏఎన్ఎంలు ఇంటింటి సర్వే చేశారు. గ్రామంలో 66 మంది క్యాన్సర్ అనుమానితుల వివరాలు సేకరించారు. అలాగే ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా చికిత్స పొందుతున్న 23 మంది బాధితుల వివరాలపైన ఆరా తీశారు. మరో 2 రోజులు గ్రామంలో వైద్య శిబిరంతో పాటు క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ ప్రశాంతి తెలిపారు. ప్రాథమికంగా అయితే ఇంకేమీ తెలియలేదండి. సో ఇప్పుడు మేము చేస్తుంది ఓన్లీ సర్వే చేశాక నెంబర్ ఆఫ్ కేసెస్ తెలుస్తాయి, తర్వాత వనరబుల్ తెలుస్తుంది, తర్వాత మేము టెస్ట్ చేశాక దెన్ ఒక డీప్ డయాగ్నోసిస్ చేశాక రీజన్స్ అనేది మేము వెరిఫై చేయగలుగుతాం. సో ఒక ఇండస్ట్రీ వల్ల అనుకుంటే మనకి చాలా ఇండస్ట్రీ క్లస్టర్స్ ఉన్నాయి, బట్ డీటెయిల్గా మనం వెరిఫై చేసుకున్నాక కాజ్ ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేసినాక దెన్ ఓన్లీ వీ కెన్ కమ్ టు ఏ కన్క్లూజన్. పూర్తి స్థాయి డీజీపీని నియమించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 5 సీనియర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ప్రస్తుతం ఇన్ఛార్జ్ డీజీపీగా ఉన్న హరీష్ కుమార్ గుప్తా సహా 5 పేర్లను యూపీఎస్సీకి పంపించింది. సీనియర్లు అయినప్పటికీ డీజీ ర్యాంకులో ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు, సునీల్ కుమార్ పేర్లను ప్రభుత్వం పక్కన పెట్టింది. వివాదాస్పదంగా వ్యవహరించి అఖిల భారత సర్వీస్ నిబంధనలు ఉల్లంఘించగా ఈ 2 పేర్లను జాబితాలో చేర్చలేదని తెలుస్తోంది. 1991 బ్యాచ్కు చెందిన మాదిరెడ్డి ప్రతాప్, 1992 బ్యాచ్కు చెందిన కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి, అదే బ్యాచ్కు చెందిన హరీష్ కుమార్ గుప్తా, 1994 బ్యాచ్కు అధికారి కుమార్ విశ్వజిత్, అదే బ్యాచ్కే చెందిన బాలసుబ్రహ్మణ్యం పేర్లను పంపించింది. ప్రస్తుత డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఈ ఏడాది ఆగస్టులో ఉద్యోగ విరమణ చేయనున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో నిన్న కురిసిన అకాల వర్షం రైతులకు తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. కరీంనగర్ జిల్లా చొప్పదండి వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న తడిసి ముద్దయింది. జగిత్యాల జిల్లాలో ఈదురు గాలులతో కూడిన వానకు మొక్కజొన్న పంట నేలవాలగా మామిడికాయలు రాలిపోయాయి. చెల్గల్, లక్ష్మీపూర్, హైదరపల్లి తదితర గ్రామాల్లో పంట నష్టం వాటిల్లింది. మెదక్ జిల్లా చేగుంట మండలంలో మొక్కజొన్న పంట నేల కొరిగిందని రైతు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నాడు. నిజామాబాద్ జిల్లాలో వడగళ్ల వానతో నష్టపోయిన పంట పొలాల్లో వ్యవసాయ అధికారులు సర్వే నిర్వహించారు. ఇవాళ
ఇవాళ సంగారెడ్డి జిల్లాలో జహీరాబాద్, మునిపల్లి, జరాసంగం, బదేరా, మేళా సంఘం గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. సిద్దిపేట జిల్లాలోని పలు గ్రామాల్లో ఎడతెరిపి లేని వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా మోమిన్పేట, నవాబ్పేట మండలాల్లోనూ వాన పడింది. ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఆన్లైన్ మనీ గేమింగ్ సంస్థలపై కేంద్రం కొరడా జొలిపించింది. అక్రమంగా నిర్వహిస్తోన్న 357 వెబ్సైట్లను ఆర్థిక శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ డీజీజీఐ బ్లాక్ చేసింది. ఆ గేమింగ్ సంస్థలకు చెందిన 2400 బ్యాంకు ఖాతాలు సీజ్ చేసి 126 కోట్ల రూపాయలను స్తంభింపజేసింది. ఐటీ చట్టం కింద వాటిపై చర్యలు తీసుకున్నట్లు డీజీజీఐ వెల్లడించింది. గుర్తింపు సంపాదించడంలో విఫలమైన, ఆర్థిక లావాదేవీలు దాచిన, జీఎస్టీని చెల్లించని 700 సంస్థలు తమ పరిశీలనలో ఉన్నట్లు డీజీజీఐ తెలిపింది. అలాగే మనీ గేమింగ్ ప్లాట్ఫామ్ల పట్ల అప్రమత్తంగా ఉండాలని, వాటిని ఎవరూ వాడొద్దని హెచ్చరించింది. ప్రముఖ హిందీ రచయిత వినోద్ కుమార్ శుక్లా జ్ఞానపీఠ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 ఏడాదికి సంబంధించి జ్ఞానపీఠ ఎంపిక కమిటీ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి ఈ అత్యున్నత సాహిత్య పురస్కారానికి ఎంపికైన మొదటి రచయితగా శుక్లా నిలిచారు. భారతీయ సాహిత్యానికి అందించిన విశిష్ట సేవలకు గుర్తింపుగా జ్ఞానపీఠ అవార్డును అందజేస్తూ ఉండగా శుక్లా ఈ అవార్డుకు ఎంపికైన 12వ హిందీ రచయిత. ఈ పురస్కారం కింద 11 లక్షల రూపాయల నగదు, సరస్వతి కాంస్య విగ్రహాన్ని అందజేస్తారు.